సమీర పోలీసులతో సహా దర్శన్ ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉంటుంది. దర్శన్ సమీర మీద మండిపడుతూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నా వల్ల నీకు అన్యాయం జరగడం ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు సమీర, నువ్వు నన్ను బలాత్కారం చేయడం నిజం కాదా, నీ వల్ల నా జీవితం నాశనం అవ్వడం నిజం కాదా అని చెప్పి అంటూ ఉంటుంది. సౌమ్యలా నటిస్తున్న సమీర సాక్ష్యాలు కూడా చూపించడంతో ఆనంద భైరవి అక్కడున్న ఇన్స్పెక్టర్ గారు, తను సాక్ష్యాలు చూపించినంత మాత్రాన అవన్నీ వాస్తవం అని గ్యారంటీ ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇన్స్పెక్టర్, అదంతా నాకు తెలియదండి, మీరు కోర్టుకు వచ్చి జడ్జి గారి ముందు మాట్లాడుకోండి అని చెప్పి, రేప్ కేసులో దర్శన్ గారిని మేము ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నామని చెప్పి కానిస్టేబుల్స్ అతని చేతులకు బేడీలు వేయండి అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఇక ఆ విధంగా పోలీసులు దర్శన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉండడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సౌమ్య మాత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరి దర్శన్ని ఆనంద భైరవి ఏ విధంగా కాపాడుకుంటుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.